హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మనకు అరటి చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలుంటాయి. దీని వేరు నుంచి కాండము, ఆకు, పువ్వు, కాయల వరకు అన్నీ ఉపయోగపడతాయన్నమాట. సో, మేమైతే పువ్వు వండుకుంటాం. అది మీకు కూడా తెలుసు. అలాగే కాయలు కూడా. సో, 99% మేము బయట తక్కువగా కొంటాం కూరగాయలు. సో, అన్నీ ఇవే అడ్జస్ట్ చేస్తూ ఉంటా అనమాట. సో, పండిన వాటితోనే బయట కొనడం దాదాపు మానేసామనుకోండి. అప్పుడప్పుడు కొంటాము. ఎప్పుడో ఒకసారి విసుగొచ్చినప్పుడు కొంటామనమాట. సో, మామూలుగా అయితే ఇవే యూజ్ చేస్తాము. నేను ఇది 15 డేస్ బ్యాక్ తీసినటువంటి వీడియో. ఈరోజు తీసింది కాదు ఇది. సో, ఇవన్నీ దాదాపు ఈ గెలలన్నీ కొట్టేసినాము కూడా, అయిపోయినాయి కూడా అనమాట. ఒక గెల అయిపోగానే అంటే ఇంటి వరకు యూజ్ చేసుకోగానే మరి ఇంకొక గెల తెంపుకుంటాము. సో, అవి కొన్ని చిన్నగుంటాయి, కొన్ని పెద్దగుంటాయి. చిన్నగున్నవి వదిలేసి పెద్దగుండే వాటిని ఫస్టు తెంపేస్తాము. తెంపుకున్న తర్వాత ఇలా ప్రతిరోజు పప్పు పక్కన ఫ్రై, చారు పక్కన ఫ్రై కంపల్సరీ అనమాట. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా అరటికాయ ఫ్రై మాత్రం ఉంటది. సో, అందుకనే అన్నీ మేమే యూజ్ చేసుకుంటాము. సో, అమ్మడం ఉండదండి. కేవలం మా ఇంటి కోసం మాత్రమే యూజ్ చేసుకోవడానికి మాత్రమే అక్కడక్కడ ఒక్కొక్క రకం చెట్టు పెట్టాము. బయట కొనుక్కోకుండా ఇంట్లోనే పండించుకొని తినేలాగా అనమాట. సో, అది 1 మంత్ తర్వాత ఇంకొకటొచ్చేలాగా, ఆ తర్వాత ఇంకొకటొచ్చేలాగా అలా ఫస్టే ప్రిపేర్ అయ్యి పెట్టినటువంటి పంట అది. మిగతా తోటలో ఉన్నటువంటి కాయలన్నీ అమ్మిన తర్వాత వచ్చిన లాభ నష్టాలు తీసేసి మిగతా మిగిలిన దాంతోనే మేము మా లైఫ్‌ను లీడ్ చేస్తామనమాట. అదే మా ఆదాయం కూడా. సో, దానివల్లనే మేము అన్నీ సమకూర్చుకుంటాము. ఇది పండించడం మీరనుకున్నంత, మీరు చూసేంత ఈజీ ఏం కాదు. చాలా శ్రమ పడినటువంటి తర్వాత వచ్చేటువంటి పంట ఇది. ఎండనక, వాననక, చలనక, ఏదనక కష్టపడితేనే మా నోటి దగ్గరికి ముద్ద పోతుందనమాట. మేమే కాదు ప్రతి రైతు ఇలా కష్టపడితేనే తింటారు. సో, మీకు చూపిచ్చేంత వెంటనే అయితే పంటలు రావండి. చాలా కష్టపడాలి. ఇప్పుడొచ్చేసి నేను రొటీన్‌గా చేసేటువంటి టేస్టీ అయినటువంటి అరటికాయ ఫ్రై అనమాట. సో, ఏం లేదండి, ఫస్ట్ తాలింపు గింజలు వేసి, నూనె వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు కూడా వేసి, అంటే అవి కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసి, దాంట్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ సమపాలలో వేసిన తర్వాత మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కానీ అరటికాయ ఫ్రైలో ధనియాల పొడి వేయకూడదు. ఒకవేళ వేస్తే దానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి రుచి పోతుందండి. సో, కావాలంటే మనం అది ఆలుగడ్డ ఫ్రైలో వేస్తే ఏం కాదు కానీ టేస్ట్ వస్తుంది. ఇందులో మాత్రం అస్సలు వేయకూడదనమాట. చూడండి, కాసేపు మూత పెట్టి అన్నీ వేసిన తర్వాత ఒక ఒక మీడియం కాకుండా, సిమ్‌లో కాకుండా ఒక టైప్‌లో పెట్టి మూత పెట్టి పెట్టేస్తే చాలు. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందనమాట. మొన్న పొలంలో నుండి తెంపుకొచ్చాం కదా పనసకాయ. ఇప్పుడు అది కాస్త పండు స్మెల్ వస్తుంది. మేము తెంపినప్పుడు అది కాయగా ఉంది. సో, లైట్‌గా స్మెల్ వస్తుంటే ఈరోజు కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది ముట్టుకోగానే ఇలా లోపలికెళ్ళిందంటే అది అయిందని అర్థం. ఈ పండుని ఎంత స్వీట్‌గా ఉంటుందో, ఎంత ఇష్టంగా తింటామో, కొయ్యడము ఎంత కష్టమంటే చెప్పలేనంత కష్టము. మీకు చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. చాలా స్పీడ్‌లో పెట్టి చూపిస్తున్నాను. నాకైతే గంటన్నర పట్టిందండి పండు కోయడానికి. ఒక్కొక్కటి అది ఉంటుంది గదా! అది ముక్కలు అవే పనసపండు ముక్కలు. సో, అవి తీయడానికి మాత్రం నాకు విసుగొచ్చింది. వద్దురా బాబు! ఈ పండు తినడం వద్దు, కోయడం వద్దు అనిపించింది. తర్వాత కోసిన తర్వాత ఏమవుతుందంటే పండు ముక్కలుంటాయి గదా! తినేటప్పుడు మాత్రం ఆ కష్టమంతా మర్చిపోతామనమాట. చేతులకంతా బాగా నూనె రాసుకొని, అలాగే చాకు కూడా నూనె రాసుకోవాలి. చాలా జిడ్డుగా ఉంటుంది. బంకగా ఉంటుంది. పట్టుకుంటే మొత్తం బంకనే అంటేసుకుంటుంది. ఇంక అది ఎంత సబ్బు పెట్టి తోమినా కూడా చేతులు బంక పోదనమాట. అందుకోసమే నూనె రాసేసుకుంటే ఆ బంక అంటుకోదు. అప్పుడు వీటిని కోసినా కూడా మనకి బంక అంటుకోకుండా ఈజీగా కడుక్కునేటప్పుడు కూడా పోతుందనమాట. లేదనుకోండి ఎంత పడకేసి రాసినా చేతులు పోతాయి గానీ బంక మాత్రం పోదు.
సగం పండుగొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఒక్కొక్కటి అవి తొనలన్నీ ఒలచాలి. ఒలిచి సగం ఒలిచాను. సగంలో పెద్దగా ఏం రాలేదు. ఇంకా కింది వైపేమో కాస్త ఉన్నట్టున్నాయనుకున్నాను. ముందు వైపు చాలా డొల్‌గా ఉంది. మహా అంటే 10 గూడా వచ్చింది లేదు. కింది వైపు పర్లేదనిపించింది. కొన్ని ఉన్నాయి. చూడండి ఎంత గట్టిగా బలమంతా ఎయ్యాలి. సో, ఈ పండ్లు రోజు ఒక 10 కోస్తే చాలండి. డైటింగ్ జేయాల్సిన అవసరం లేదు. ఈ కోసి సన్నగా అయిపోతారనమాట. అంత కష్టము ఈ పండు కొయ్యడము. సో, ఈ పండు కూడా అంతే అండి. పనస పండు కూడా ఆ తొనల నుండి పొట్టునేమో కూర చేసుకుంటారు. తొనలనేమో పండుగా తింటారు. మళ్ళీ ఈ తొనలు గట్టిగా ఉన్నప్పుడు అవి ఫ్రై చేస్తారు గదా! అవి చిప్స్ చేసుకుంటారు. అవన్నీ నేను చేసి పెట్టాను. ఆ వీడియో లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. వీటిని బిర్యానీ గూడా చేసుకుంటారు. కాస్త లేతగా ఉన్నటువంటి కాయలు. సో, నేను బిర్యానీ తిన్నాను కానీ, నేను ట్రై చేయలేదండి. నాకసలు అది ఎందుకో ఆ స్మెల్ అస్సలు నచ్చలేదు. అంటే నేను కోసి చేసినప్పుడు చెప్పాను గదా! ఒకరోజు నేను కూర చేయమని మా వారు చెప్తే పనసపండు కర్రీ అదే మనం ఎప్పుడు ఇంకా ఆన్‌లైన్‌లోనే చెక్ చేస్తాం గదా! చెక్ చేస్తే మాత్రం అస్సలు తినలేకపోయాను. ఇంకా జన్మలో చేయలేదు గూడా నేను. అప్పుడు మీకు చూపించలేదు కూడా. నేను కూరని గూడా. ఎందుకంటే నాకు నచ్చంది, నేను తినంది అస్సలు చూపించను మీకు. సో, నాకు కూడా ఇష్టం ఉండదు. నాకు బాగా నచ్చితేనే నేను ఆ వీడియో అప్‌లోడ్ చేస్తాననమాట. చూడండి ఇన్నొచ్చాయి. తర్వాత నైట్‌కి వచ్చేసి ఏదైనా టిఫిన్ చేద్దామంటే మామూలుగా నేను ఎవ్రీ డే జొన్న రొట్టెనే చేయడానికి ఇష్టపడతాను. ఫాస్ట్‌గా అవుతుంది. అలాగే టేస్ట్‌గా ఉంటుంది. హెల్తీ కూడా కదా! సో, నేను చూద్దాం ఈరోజు అంటే మొత్తం జొన్నపిండి అయిపోయింది. కాస్తనే కాస్త మిగిలింది. అది ముగ్గురికి అస్సలు సరిపోదు. ఒకరికి కూడా సరిపోదు. 2 రొట్టెలు కూడా కావవి. సో, అంత కొంచెంగా ఉంది. దాంట్లో కొంచెం 2 గంటలు గోధుమ పిండి వేశాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. కానీ మైదా పిండి అవాయిడ్ చేయండి. సో, అందుకని నేను గోధుమ పిండి వేసి తర్వాత కొన్ని నీళ్ళేసి కలిపెట్టాను. దాంట్లో జీలకర్ర, ఉప్పు కూడా వేశాను. మీరు వాము కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర వాము అయిపోయిందనుకుంటాను. అందుకే వేయలేదు. సో, నేను ఏదున్నా దాంతో అడ్జస్ట్ అయిపోతాను. వాము, జీలకర్ర వేయకపోయినా కూడా ఏం కాదు. కానీ మేబీ ఎవరికన్నా పడదు అన్నప్పుడు మాత్రం అలాంటివి చాలా యూజ్ అవుతాయి. కడుపు హాయిగా ఉంటుందనమాట. బాగా డైజెస్ట్ అవుతాయి కూడా. సో, ఇందులోకి నేను ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపి, కాస్త చింతపండు వేసి నూనేసి మగ్గబెట్టి పెట్టాను. సో, అది దాంట్లో కొంచెం బుడ్డల పొడి వేసి మిక్సీ పట్టేసాననమాట. ఉప్పు కూడా కలిపానులేండి. సో, తర్వాత మనం కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేటువంటి ఇప్పుడు దోస వేస్తున్నాననమాట. ఫస్ట్ నేను ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి కొంచెం కింద నూనె కావాలండి. లేదనుకోండి దానికి అతుక్కపోతాయి. ఫస్ట్ 2, 3 అస్సలు బాగా రావు ఈ పెన్నం పైన. తర్వాత నుంచి సూపర్‌గా వస్తాయనమాట. నాన్ స్టిక్ పైనైతే ఈజీగా వస్తాయి. కానీ అంత హెల్తీ కాదు కాబట్టి నేనెప్పుడు నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదు. ఫస్ట్‌లో కొత్తలో అప్పుడు నాన్ స్టిక్ తెగ వాడేవాళ్ళు గదా! అప్పుడు దోస పెన్నము, అలాగే ఫ్రై ప్యాను అవి తీసుకున్నాము. సో, తర్వాత తెలిసిన తర్వాత వద్దు దేవుడా అని అవి మూలకు పడేసాననమాట. సో, మా వారు వద్దు ఏం కాదు చెయ్యి అన్నా కూడా నేను వినలేదు. సో, తర్వాత ఈ పెన్నం కొనుక్కున్న తర్వాత అప్పటినుంచి ప్రతిదీ ఈ పెన్నం పైనే ఏస్తాను. ఇంక జొన్న రొట్టెలు ఎలాగూ ఆ పెన్నం ఇనుప పెన్నమే కాబట్టి వీటి పైనే చేయడానికి చేస్తాను కూడా. సో, ఫైనల్‌గా ఈరోజు నైటు టిఫిన్ ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.